నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమానికి ఇవే నినాదాలు. గులాబీ జెండా నీడలో కేసీఆర్ సారథ్యంలో జరిగిన చారిత్రాత్మకమైన పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఆ తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రగతి ప్రధాన పరుగులు పెట్టింది. ఊరురా పచ్చదనం పంచుకుంది. అయితే అద్భుతమైన అభివృద్ధి ఆవిష్కృతమైంది. కానీ ఇప్పుడేం జరుగుతోంది? కేసీఆర్ మీద కోపంతో, గురువు మీద అభిమానంతో గుంపు మేస్త్రి గుడుపుఠానిని చేస్తున్నాడు. చంద్రబాబుతో కలిసి తెలంగాణను మరోసారి ఆగం చేసే కుట్రలను అమలు చేస్తున్నాడు. ఇవన్నీ గమనించిన బీఆర్ఎస్వి విద్యార్థి లోకాన్ని మరోసారి ఏకమవుతోంది. ఇటు ఆంధ్ర కుయుక్తులను తిప్పికొట్టేందుకు సమరశంఖ పూర్తిస్తోంది. మరో మహత్తర పోరాటానికి శ్రీకారం చుడుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కుక్కెన పేనులా పడి ఉన్న తెలంగాణ ద్రోహులు మళ్లీ బుసలు కొడుతున్నారు. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుతో గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రాకు తరలించేందుకు విషకూటమిలా తయారయ్యారు. తెలంగాణ నోట్లో మట్టి కొట్టేందుకు రాజకీయ బందిపోట్లంతా బదులుకున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడిన మరుక్షణం నుంచే గోదావరి జలాల దోపిడీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బాబు ప్రయత్నాలకు దగాకోరు బీజేపీ కూడా పచ్చ జెండా ఊపింది. ఇంకేముంది, గురువు దక్షిణ చెల్లించుకునే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు కోవట్టు రేవంత్ రెడ్డికి తెలంగాణ నీటి హక్కులను గోదావరిలో ముంచేస్తున్నాడు. బనకచర్ల రూపంలో చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు పనికి మాలిన డైలాగులు దంచుతూ తెలంగాణను దగా చేస్తున్నాడు. ఇవన్నీ గమనించిన బీఆర్ఎస్వి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ నీటి హక్కుల కోసం విద్యార్థులతో జంగు సైరన్ మోగిస్తోంది. బనకచర్ల ద్రోహాన్ని బద్దలు కొడతామంటూ నవతరంతో కలిసి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని అడ్డుకునేందుకు, గోదావరిలో తెలంగాణ వాటాను కాపాడుకునేందుకు తెలంగాణ విద్యార్థి వీరులను ఏకం చేస్తోంది. తెలంగాణ ద్రోహుల భరతం పట్టేందుకు బడితలు పట్టుకుని సిద్ధమవుతోంది. ఆదమరిస్తే ఆగమైపోతామని, నదీ జలాల్లో జరుగుతున్న కుట్రలు తెలుసుకోకపోతే ఈ తరమే కాదు రాబోయే తరాలన్నీ నాశనమవుతాయని విద్యార్థులకు అవగాహన కల్పిస్తోంది. వెంటనే మేల్కొని నీటి హక్కులను కాపాడుకోకపోతే తెలంగాణ బతుకులు తెల్లారుతాయంటూ నినదిస్తోంది. బనకచర్ల మన ప్రాంతం నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించాలనుకుంటున్న అక్రమ ప్రాజెక్ట్ ఇది. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుగా పేరు పెట్టి మన నోట్లో మట్టి కుట్టేందుకు జరుగుతున్న కుటిల యత్నం ఇది. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జలసంఘం అనుమతులు లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టు నిర్మించొద్దు. కానీ గుంపు మేస్త్రి తన గురువుతో కలిసి ఏం చేస్తున్నాడు? ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఎవరిని లెక్క చేయడం లేదు. కేంద్రంలో తన చేతిలో ఉన్న మోదీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నాడు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీనికి రేవంత్ కూడా అదే స్థాయిలో వంత పాడుతున్నాడు. గురువు తానా అంటే శిష్యుడు తందానా అంటున్నాడు. పోలవరం బనకచర్ల అక్రమ ప్రాజెక్ట్ అని బీజేపీ నాయకులకేమీ తెలియని విషయం కాదు. అయినా అడ్డుకోవాల్సింది పోయి సహకారం అందిస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవాల్సిన సీటులో కూర్చున్న రేవంత్ కూడా చంద్రబాబుకు, బీజేపీకి లొంగిపోయాడు. లోపాయికారిగా వాళ్ళకే సహకరిస్తూ తెలంగాణ తెరలపడేస్తున్నాడు. మన వాళ్ల గొంతులను తడిబట్టతో కోస్తూ గోదావరి జలాలను అప్పనంగా అప్పగించే కుట్రకు పాత్రధారి, సూత్రధారి అవుతున్నాడు. గోదావరి జలాల్లో మన రాష్ట్రం వాటా 968 టీఎంసీలు. అయినప్పటికీ పూర్తి వాటాను మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల దుర్మార్గ పాలనలో తెలంగాణలో తగినన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకుంది.
ఇది జీర్ణించుకోలేని ఆంధ్రాబాబు తన శిష్యుడి భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణను మరోసారి ఎడారి చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నాడు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీకి 200 టీఎంసీల నీటి హక్కు అదనంగా తరలించేందుకు కుట్ర చేస్తున్నాడు. అలా తెలంగాణ వాటాకు పడే కోత మామూలుగా ఉండదు. మన గోదావరి జలాలు బనకచెర్లకు తరలిస్తే ఎంతటి నష్టం జరుగుతుందంటే మొన్నటిదాకా పచ్చని మాగాణులుగా ఉన్న మన భూములు బీడువారుతాయి. రైతుల జీవనాధారమే నాశనమవుతుంది. అందుకే తెలంగాణకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కంచెలుగా కాపలా కాసే బీఆర్ఎస్ ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టింది. బనకచెర్లకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించింది. మొద్దునిద్ర నటిస్తూ చంద్రబాబుకు వంత పాడుతున్న రేవంత్ ప్రభుత్వాన్ని వెంటనే తట్టిలేపింది. అంతే, గుంపు మేస్త్రి తనలో ఉన్న మహానటుడిని మేల్కొల్పాడు. మన నీళ్లు తీసుకెళ్లడానికి చంద్రబాబు ఎవరంటూ డ్రామా మొదలుపెట్టాడు. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు తూతూ మంత్రంగా కేంద్రానికి లేఖలు రాశాడు. బనకచెర్లను అడ్డుకునేందుకు తానేదో సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇంతలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన సంకీర్ణ సర్కారును కాపాడుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గాడు. తెలంగాణకు తీరని ద్రోహానికి ఒడిగడుతూ నిర్ణయం తీసుకునే చర్యలకు ఉపక్రమించాడు. బనకచెర్ల నిర్మాణం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలంటూ ఢిల్లీకి పిలిపించుకున్నాడు. అయితే తెలంగాణకు అన్యాయం జరిగితే తానెందుకు చూస్తూ ఊరుకుంటాను, అసలు ఢిల్లీకి పోయేది లేదని వీరాలు పలికిన రేవంత్ రాత్రికి రాత్రి పోయి రావలే హస్తినకంటూ ఫ్లైట్ ఎక్కాడు. తన గురువు చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న మోదీకి దాసోహం అన్నాడు. అక్కడ కూడా డ్రామాలే. బనకచెర్ల నిర్మాణం కోసం హై లెవెల్ కమిటీ ఏర్పాటు, లోపాయికారి ఒప్పందంపై సంతకాలు పెట్టాడు. ఇది ద్రోహమని బీఆర్ఎస్ నిలదీస్తే అసలు బనకచెర్ల మీదే చర్చే జరగలేదని బుకాయించాడు. నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను దారుణాతి దారుణంగా వంచాడు. ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండా మొట్టమొదటి పాయింట్ బనకచెర్ల నిర్మాణమేనని బీఆర్ఎస్ కుండబద్దలు కొట్టడంతో రేవంత్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అటు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచెర్ల చర్చ జరిగిందని, సాంకేతిక పరమైన అంశాల కోసం హై లెవెల్ కమిటీ ఏర్పాటు జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో రేవంత్ వేసుకున్న అబద్ధాల ముసుగు చిరిగిపోయింది. అటు బనకచెర్ల హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి చంద్రబాబు ఘన విజయం సాధించాడని ఎల్లో మీడియాలో తాటికాయంత అక్షరాలతో కథనాలు వండివార్చారు. దీంతో రేవంత్ చెబుతున్నవన్నీ ఉత్త బుకాయింపేనని మరోసారి స్పష్టంగా తేలిపోయింది. నిజానికి చంద్రబాబు కుట్రలో భాగంగా బనకచెర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి రేవంత్ హాజరు కావడమే పెద్ద ద్రోహం. హై లెవెల్ కమిటీ ఏర్పాటుకు అంగీకరించడం అంతకన్నా మరో పెద్ద ద్రోహం. ఢిల్లీ వేదికగా హై లెవెల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం రేవంత్ పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం. కండ్ల ముందు గోదావరి పారుతున్నా మన పంటలకు మలుపుకోలేని పరిస్థితి మళ్ళా దాపరించడం నిజం. 1 కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాద్ మహానగరంలోని ప్రజలకు తాగునీటి కొరత రావడం వాస్తవం. బనకచెర్ల బంక మనకు అంటుకుంటే గనక తెలంగాణ మళ్ళా తెరలపడుతుంది. సమైక్య రాష్ట్రంలో పడ్డ కష్టాలు పునరావృతమవుతాయి. తెలంగాణ రైతుకు ఎప్పటికీ బోర్లే దిక్కైతాయి. ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటానికి ముందు, ఆ తరువాత తెలంగాణ ఎట్లుండే ఎట్లయింది అన్న పరిస్థితులు కండ్ల ముందు కదులుతున్నాయి. అందుకే అటువంటి దుర్భర పరిస్థితులు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల విషకూటమి తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా గర్జిస్తోంది. గులాబీ జెండాను గుండెలపై ధరించి భూమి ఆకాశం దద్దరిల్లేరా మరో చారిత్రక పోరాటానికి సిద్ధమవుతోంది. విద్యార్థులే పాలపిట్టలై కేసీఆర్ పోరాట సందేశాన్ని తెలంగాణ పల్లెలకు, గడప గడపకు, గుండె గుండెకు చేర్చే బాధ్యతను తీసుకున్నారు. పరాయి దొంగలకు సద్ది కడుతున్న ఇంటి దొంగలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. బనకచెర్లను అడ్డుకోకుంటే భరతం పడతామని రేవంత్ను హెచ్చరిస్తున్నారు. అటు కమలం కథేమీ తక్కువ లేదు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు ₹1 ఇచ్చేందుకు చేతులు రాని బీజేపీకి అక్రమ ప్రాజెక్ట్ అయిన బనకచెర్ల కోసం నిధులు సమకూర్చడానికి సిద్ధమవుతోంది.
16 మంది ఎంపీలను ఎన్నుకున్నది ఇందుకేనా? మన వేలుతో మన కన్ను పొడుచుకోవడానికేనా? తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులుండే లాభం? బనకచర్లకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తగల దమ్ము బీజేపీ ఎంపీల్లో ఒక్కరికైనా ఉందా? అవును, గులాబీ జెండా సగర్వంగా చెప్పగలదు. తెలంగాణ హక్కులను ఉక్కు కవచంలా కాపాడే ఉద్దేశం, ఆ లక్ష్యం తమకే ఉందని బనకచర్లపై అలుపెరగని పోరాటం కనిపిస్తలేదా? ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలు వినిపిస్తలేవా? ఆనాడు ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కిపెట్టినోడు తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని డబ్బు సంచులతో కూలగొట్టబోతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు రేవంత్. అలాంటిది ఇంకా అదే దాసోహం. ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా బాబుకు చేసే అదే బానిసత్వం. తెలంగాణ హక్కులను కాపాడకుంటే ప్రజలు కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో పెకిలించి బొంద పెట్టడం ఖాయం. తెలంగాణ సమాజం నిద్రపోయిందని భ్రమిస్తున్న ద్రోహులకు గుణపాఠం చెప్పడం నిజం. కేసీఆర్ పిలుపు అందుకొని విద్యార్థి వీర కిషోరాలు మళ్ళా ఒక్క ఉదుటన లేచి జులం బెదిరిస్తున్నారు. సింహంలా గర్జిస్తున్నారు. చంద్రబాబు రేవంతుల చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడుతున్నారు. బనకచర్లకు పచ్చ జెండా ఊపిన బీజేపీ బండారాన్ని బట్టబయలు చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరో మహత్తర పోరాటానికి సిద్ధమవుతున్న విద్యార్థి లోకం గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకునేందుకు కథనోత్సాహం చూపిస్తోందన్నది 100కి 100 పాళ్లు నిజం.